పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ పోతే పోనీ రాని రాని వస్తే రాని కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాని వస్తే రాని తిట్లు రాట్లు పోట్లు రాని 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 నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నువ్వు ఎగిరిపోతే నిబిడాచర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు నువ్వు రాలిపోతే నిండా ఆశ్చర్యంతో వీరే. అటువంటి గొప్ప గొప్ప కవిత. ఆ కవితల్లో ఆయన చేసిన కవితలు మామూలు కవితలు కాదు. అంటే ఈ రకమైన కవిత్వాలు రాసిన వ్యక్తి ఆయన్ని స్వయంగా చూసిన వ్యక్తి మన డాక్టర్ అనసూరి పద్మలత గారు. ఆవిడ రాజమండ్రిలో పెద్ద డాక్టరు. ఆవిడని 2 మాటలు మాట్లాడుతాను. నేను 40 సంవత్సరాల క్రితం శ్రీశ్రీ గారిని చూడడం జరిగింది. నేను అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. స్కూల్కి సండే ఎన్సీసీ అని చెప్పి వెళ్ళడం జరిగిందండి. సండే ఎన్సీసీ ఉండేది. అనుకోకుండా ఆయన బయటకు వచ్చి, మాకు ఆయన ఎవరో తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు, నేను శ్రీశ్రీని అన్నారు. అంటే ఆ స్కూల్ ఆయనకి విడిదిగా అప్పుడు గెస్ట్ హౌస్లు లేవు, లాడ్జీలు లేవు. కాకినాడ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఆయనకి బస చేశారనమాట కాకినాడ వచ్చి. ఆ సందర్భంలో ఒక 2-3 నిమిషాలు వారితో ఏం మాట్లాడానో గుర్తులేదు, కానీ శ్రీశ్రీ గారిని ఎప్పుడు పేరు విన్నా ఆ సంఘటన నాకు గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు శ్రీశ్రీ గారి గురించి మన మాదిరాజు అన్నగారు మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. నాకైతే మహాప్రస్థానం అని చెప్పి సినిమాల్లో విన్నాను, చాలామంది ఇలా స్టేజ్ మీద మాట్లాడితే విన్నాను. కానీ ఇప్పుడు ఈరోజు మొదటిసారిగా అందులో ఒక కవిత, మీరు బోరుకటూళ్ళలో తల్లికేదో పాడుకలలో పెగు కదిలింది. పాపం తల్లికేదో పీడకలు వచ్చింది, కొడుకేదో అయినట్టు ఆ పెగు కదిలింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఆ రోజే శ్రీశ్రీ మనం ఎక్కడ బతకనేర్చడం తెలియకపోతే ఎక్కడికి వెళ్ళినా మనం బ్రతకలేము, మనం ఉన్న చోట నిలబడి నీళ్లు తాగుదాం, ఎక్కడికో ఏదో ఉందని పరిగెత్తి పాలు తాగే కంటే ఉన్న చోట నిలబడి నీళ్లు తాగమని ఇండైరెక్ట్గా మనల్ని మనం బెటర్మెంట్ చేసుకోమని ఇచ్చిన పిలిపిది ఈ శ్రీశ్రీ. ఇంత స్ఫూర్తినిచ్చిన శ్రీశ్రీ గారిని మరొకసారి తలచుకుంటూ నేను ఎంత గొప్పగా పొంగిపోతున్నాను వారితో 40 సంవత్సరాల క్రితం సంభాషణ ఒక 2-3 నిమిషాలు చేసినందుకు గాను ఈ రోజు నన్ను పిలిచిన ఆంధ్రకేసరి యువజన సమితి వారికి, నేను కూడా సభ్యురాలని, నేను ధన్యవాదాలు మరొకసారి తెలియచేసుకుంటూ నమస్కారం. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో ఈరోజు మెగా జూనియర్ కాలేజీలో శ్రీశ్రీ గారి జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఇవాళ శ్రీశ్రీ గారి కోసం చెప్పాలంటే నా వయసు సరిపోదు, నా ఎక్స్పీరియన్స్ కూడా సరిపోదు. ముందుగా పెద్దలందరికీ నా నమస్కారములు. శ్రీశ్రీ గారి బర్త్డే మెగా జూనియర్ కాలేజీలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. వాళ్ళు మన కాలేజీని ఎందుకు చూస్ చేసుకున్నారో తెలియదు. ఆయన శ్రీశ్రీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన పేరు శ్రీశ్రీ అంటే నేను 2 శ్రీశ్రీ అని చదివ్వండి. ఒకసారి ఒక మాస్టర్ని అడిగితే చెప్పారనమాట. అప్పటి నుంచి ఆయన పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారని అలా మైండ్లో ఉండిపోయింది. ఆయన ఒక లీడర్ లక్షణాలు అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. ఒకప్పుడు లీడర్లు చాలా తక్కువ మంది, ఫాలోవర్స్ ఎక్కువ ఉండేవారు. ఆయనే లీడర్గా స్టార్ట్ అయ్యి ఎంతోమందిని లీడర్లుగా తయారు చేశాడు ఆయన. కాబట్టి మీరు కూడా లీడర్లుగా తయారయ్యి మన రాష్ట్రానికి, మన దేశానికి, మీ ఫ్యామిలీకి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నమస్కారం అండి.